ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్షీట్ మరియు విరోచనాలు లేదా డయేరియా. ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం. పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. తల్లులందరూ నేలపై వృత్తాకారంలో నిలబడతారు. మధ్యలో పెద్ద వృత్తంలో కొన్ని గులకరాళ్ళు ఉంచాలి. ఇప్పుడు లీడర్ మదర్ 1, 2, 3 అని చెప్పినప్పుడు తల్లులందరూ తమ కాలివేళ్లతో గులకరాలను తీసి దూరంగా ఉంచాలి. ఏ తల్లి అయితే ఎక్కువ గులకరాలను సేకరిస్తుందో వారు విజేత అవుతారు. ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం. పదండి నేటి కృత్యాలను చేద్దాము. దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం. మీ పిల్లవాడు ప్రతి 2వ, 3వ రోజు బయట ఫాస్ట్ ఫుడ్ తింటే కొంతకాలం తరువాత వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం. బయట తినడం వల్ల శరీరంపై కలిగే ప్రభావాలు. పిల్లలకు బయట తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది మరియు మనకు తెలియకుండానే ఆ అలవాటు ఉన్నట్లు అనిపిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి తింటున్నారో ఏమి తినకూడదో జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది పిల్లలలో అనారోగ్యానికి కారణం బయట ఆహారం తినడం మరియు పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన. బయట ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు, ఎందుకంటే తయారు చేసేటప్పుడు అంత పరిశుభ్రత పాటించకపోవచ్చు. ఆహారం తాజాగా లేకపోవడం కూడా కావచ్చు. బయటి ఆహారం వల్ల అనేక సమస్యలు, ఉదాహరణకు విరోచనాలు అవ్వటం లేదా జీర్ణ వ్యవస్థలో ఇన్ఫెక్షన్ రావటం, ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటీస్ మొదలైనవి రావచ్చు. అందువల్ల పిల్లలకు క్రమం తప్పకుండా క్యాలరీలు, ఐరన్, కాల్షియం, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండే ఆహారం ఇవ్వాలి. ఉదాహరణకు పిల్లలకి క్యాలరీల కోసం పాలు ఇవ్వాలి మరియు ధాన్యం అధికంగా ఉండే ఆహారం ఇవ్వాలి. పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు, మొలకెత్తిన పప్పు ధాన్యాలు, బ్రోకలీ మరియు క్యాబేజీ ఇనుము యొక్క అద్భుతమైన వనరులు. కాల్షియం క్యాబేజీ, బ్రోకలీ, ఆకుకూరలు, సోయా మొదలైన వాటిలో కూడా లభిస్తుంది. విటమిన్లు, ఐరన్ కోసం పిల్లలకు ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా ఇవ్వాలి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చిందని మరియు వీడియోలో పేర్కొన్న సమాచారాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము. అలాంటి కొన్ని ముఖ్యమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు. ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? తల్లులందరూ గ్రూప్లో చెప్పండి. పదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. తల్లి పిల్లవాడితో కలిసి పక్షి ఎగురు అనే ఆట ఆడాలి. ఉదాహరణకు చిలుక ఎగురు అని చెప్పినప్పుడు పిల్లవాడు లేచి నిలబడి 2 చేతులు చాచి ఎగురుతున్నట్లు నటిస్తాడు. కానీ ఆవు ఎగురు అని చెప్పినప్పుడు కూర్చోవాలి. ఆటను ముందుకు తీసుకువెళ్ళండి. ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి. వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి. ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా? ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి. నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి. ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని,
మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.